హలో స్లో మోషన్. అసలే ఇది లేట్ మ్యారేజ్, నువ్వు ఇంకా లేట్ చేయి. మరి సాక్షులు? పెళ్లి కొడుకు తరపు, పెళ్లి కూతురు తరపు. మరి నువ్వా? ఊరి వీపింగ్ బుద్ధ. నేనెవరి తరపు అయితే నీకెందుకయ్యా? ముందు కానీ సంతకాలు చేయండి అంకల్. ఆంటీ క్విక్ క్విక్. పిల్లలు ఇంకా రాలేదు కదమ్మా. వాళ్ళు వచ్చేసరికి దుర్ముహూర్తం వచ్చేస్తుంది. కమ్ 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 ఫాస్ట్ 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 ఫాస్ట్. సంతకాలు పెట్టండి. పెళ్ళైపోయింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏమండి, నాకెందుకో సడన్ గా ఎడమ కన్ను అదురుతోంది. నాకైతే బాడీలో అన్ని పార్ట్స్ అదురుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో. అంటే అది దుర్ముహూర్తం వచ్చేస్తుందని కానిచ్చేసాం. ఏమండి, మా పిల్లలు కాదు సత్య, మన పిల్లలు. పర్లేదు. భోజనాలు ఎక్కడ పెట్టారు? ముందు మన చిట్టి తమ్ముళ్ళు ఎక్కడో ఎత్తుకుదాం. చిట్టి తమ్ముళ్ళు ఎక్కడ? అమ్మొచ్చి మనకు ఫుడ్ పెట్టేనే. అలా చూస్తారేండి నాన్న? మేమిద్దరు, వాళ్ళిద్దరు, మీరు ముగ్గురు, మొత్తం 7 మంది కలిసి ఉంటే కలదు సుఖం. ఒకే కుటుంబం. వీళ్ళతో కలిసి ఉంటే సుఖం కాదు, వీళ్ళతో కలిసి ఉండడానికి నేను కూడా ఒప్పుకోను. మా ఈ పెళ్లి క్యాన్సిల్. ఇప్పుడే కదా రాజా పెళ్ళయింది. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి ఈజీ రాజా. నాన్న ఆ మాల వాడి మొహం మీద కొట్టించండి, కొత్తది కొనిస్తారు. మొహం మీద కొట్టడం ఏంట్రా? మొహం పగలు కొడతా. నీ ముఖం నెక్స్ట్ మీ బక్కోడే. ఇన్నేళ్ల తర్వాత మేము ఒకటైంది భార్యాభర్తలు అనిపించుకోవడానికి కదరా. అమ్మ ఆప్యాయత కోసం ఆరాటపడుతున్న మీకు అమ్మ ప్రేమని అందించాలని, నాన్న అనురాగ్ కోసం ఆశపడుతున్న మీకు నాన్న ప్రేమని అందించాలని అనుకున్నా. ఇకనైనా కలిసి ఉన్నాడ్రా. ఏది వీళ్ళతోనా? ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. రేపటి నుంచి వాళ్ళంతా మన ఇంట్లోనే ఉంటారు. ఏమండి, నాకు తెలుసు డాడ్ నో చెప్తారు. అజయ్, పిల్లలు తల్లిదండ్రుల మాట నిలబెట్టాలి. భర్త భార్య మాటకి విలువ ఇవ్వాలి. పెళ్ళైన తర్వాత తను నన్ను కోరిన మొట్టమొదటి కోరిక తీర్చడం నా ధర్మం. నేను రేపే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మేం కావాలనుకుంటే మాతో రండి. అంకుల్, ఆంటీ, గోపాల్ లే. ఆంటీ, అంకుల్ లగేజ్ ఎక్కడ? అంకుల్ ని డ్రాప్ చేయడానికి వచ్చారా? ఆయన స్కూల్ పిల్లడు, హాస్టల్లో చేర్పిద్దామని వచ్చాం. మమ్మీ రమ్మంటేనే కదా మేము వచ్చాం. మమ్మీ డాడీ ఎక్కడో, మేము ఎక్కడే. విజు, బాబాయ్ రాంబో కోపం వచ్చింది. మాతృదేవో భవ. అమ్మ చిన్నప్పటి నుంచి మా నాన్నే అమ్మ కావాలని ఎప్పుడు అడిగినా ఓ బొమ్మను కొనిచ్చేవారు. ఆ బొమ్మలోనే మేము అమ్మని చూసుకుని బ్రతికాం. ఫస్ట్ టైం లైవ్ లో అమ్మని చూస్తున్నాం. Yes mom. We have been waiting for mom's affection. Yes. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. సల్లంగా బతుకు కొడుకా నూరేళ్ళు, సల్లంగా బతుకు కొడుకా నూరేళ్ళు, సుక్కోలే బతుకు సూర్యునిలా వెలుగు. నైస్. ఏంటి సుత్తి పట్టుకొస్తున్నాడు బ్రో? విజు, నేనే కదరా వాళ్ళని రమ్మంది. వాళ్ళు నీకు తమ్ముళ్ళురా. మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారో వీళ్ళు అక్కడే ఉంటారు కదా విజు. అవును విజు, అంతా ఇక్కడే ఉంటారు. అమ్మా, ఇప్పుడు వీళ్ళు ఏ రూమ్ లో ఉంటారు? మీ రూమ్ లో. మరి మేము ఎక్కడ ఉండాలి? మీ స్టోర్ రూమ్ లో ఉంటారు, మేము బెడ్రూమ్ లో ఉంటాం కదా పాపా. మీరు రూమ్ లోకి వెళ్ళండి, వెళ్ళండి. మీరు రిలాక్స్ అవ్వండి. నేను రాను. మీ బ్యాడ్ లక్ యూ టర్న్ చేసుకుంది కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డారు.
ఎక్స్ట్రా చేశారా? గోడ మీద దిగాల్సిన మేకులు మీ అర్థమైంది. పదండ్రా. షంషేర్. ఓహో రొమాంటిక్ కపుల్. అంకుల్ హ్యాపీయా? ఇంకో 2 days వెయిట్ చేయండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకునే వాళ్ళని పంచ పాండవుల్ని చేస్తాను. ఓ సారీ యూ క్యారీ ఆన్ అంకుల్. సారీ ఏయ్ హనీ, అంకుల్ మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సత్య. జీవితంలో మనం ఎప్పటికీ కలుసుకోలేమనుకున్నాం, కానీ హనీ మన ఇద్దరినీ కలిపి ఒక కుటుంబం చేసింది. అవునండి, హనీని కూడా మన ఫ్యామిలీలో ఒకరిగా చేసుకోవాలని నా కోరిక. షీఈ్ మేడ్ ఫర్ విజు. విజు ఇప్పుడు నన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? చెప్తానుగా. దా చేపలు. ఇదిగో ఇది పట్టుకో. పుట్ ఇట్ డౌన్. యా దా. ఏంటి విజు ఇన్నాళ్ళు బట్టి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? దేనికైనా కరెక్ట్ టైం రావాలిగా. కమ్ హియర్. ఇక్కడ రా. కమ్. ఇప్పుడు చూడు. వావ్ బ్యూటిఫుల్ ఐలాండ్. విజు ఆ గోల్డ్ ఫిష్ చూడు. ఐ విజు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హనీ నీ మౌనం అంగీకారం అనుకోవాలా?